మనము ఏం చూపించాలనుకుంటున్నాం, ఏం చెప్పాలనుకుంటున్నాము, జనం ఏది నమ్మించాలనుకుంటున్నాం అనే దాన్నే ఒక వ్రతంలాగా చేపట్టినటువంటి ఈ దినంలో ఈ రోజున నిన్న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తూర్పు చోడవరం కార్యకర్తలతో భేటీ అయినటువంటి ఒక కార్యక్రమాన్ని, లేదంటే వాళ్ళు కలిసినటువంటి ఒక పరిణామాన్ని ఒక హెడ్డింగ్ పెట్టుకొని మరీ తరించింది. వాళ్ళ జగన్ ఫ్లెక్సీకి పొట్టేళ్లతో భక్తంతో బలి ఇచ్చినటువంటి కార్యకర్తలతో భేటీ అయిన జగన్మోహన్ రెడ్డి. ఇది హెడ్డింగ్ తాలూకు అర్థం. ఏంటి దాంట్లో తప్పింది? భేటీ కాకూడదా? మనము ఇదే 2024లో చంద్రబాబు నాయుడు గారి ఫ్లెక్సీకి నడి రోడ్డు మీద ఇదే యాట వేసేసి రక్తంతో తడిపిస్తే అది కేసు కానే కాదు. ఈ ఉప ముఖ్యమంత్రి గారు కత్తి పెట్టుకొని కరవాలలాగా అటు ఇటు తిప్పుతూ వెనక సెక్యూరిటీ గార్డ్ని లేదంటే సెక్యూరిటీ ఆఫీసర్ని, దాదాపుగా ప్రమాదం తప్పిపోయింది కదా ఓజీ దాంట్లో. అలాంటి వాటి మీద కామెంట్లు కూడా ఉండవు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు చేసిన, అంటే టీడీపీ వాళ్ళు చేసిన వాటి మీద పెదవిలోంచి ఒక్క అక్షరం కూడా బయటికి రాదు. వీళ్ళని మాత్రం రోడ్డు మీద భయభ్రాంతులకు గురి చేశారంట. ఎవరు భయపడ్డారో, ఎవరి భ్రాంతికి లోనయ్యారో వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాళ్ళు వెక్కి ఏడుస్తున్నాడు ఆ కుర్రది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఓదార్చడం ఇవన్నీ చూసాం, విజువల్ బయటకు వచ్చి. దాని మీద ఈ వక్ర భాష్యాలు ఏంటి? కేసులు పెట్టిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉంటాయి ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పాడో లేదో కానీ, తమ చేతుల్లోకి చట్టాన్ని తీసుకొని వ్యవహరిస్తున్న పోలీసుల మీద మనం న్యాయ పోరాటం చేద్దాం అన్నాడని చెప్పేసి వీళ్ళు రాశారు. తప్పేముంది? వాళ్ళ కార్యకర్తలని వాళ్ళు కాపాడుకుంటారు. ఆ పార్టీ వాళ్ళు మొన్ననే కదా మాననీయ మహోదయ మంత్రి గారు ఒక ఆవిడ మాట్లాడారు. మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి అమ్మా, తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు కనుక ఇలా వెళ్తే రేపొద్దున ఆ నాయకుడు ఎవరైతే ఏ నాయకుడి కోసం వెళ్ళాడో ఆ నాయకుడు వాళ్ళని పట్టించుకోడు, రాడు అన్నారు కదా. ఈరోజు మరి అతను పట్టించుకుంటున్నాడు కదా. అందుకని రోడ్డు మీద ఎలా పడితే అలా తిరగమని చెప్పడం కాదు కానీ మన అభిమతం, అరే రోడ్డు మీద చేశారు, ఇది తప్పు, ఇది వీరంగం వేశారు, ఇది తప్పు. దాని మీద పుటాహుటిన స్పందించి కేసులు పెట్టే ఈ గొప్ప ప్రభుత్వం మిగిలినటువంటి దుర్మార్గాలు, హత్యలు, అత్యాచారాల విషయంలో ఎందుకు అంత ఫాస్ట్గా స్పందించదు? ఎందుకు నిందితులను పట్టుకోరు? మరి వాళ్ళని ఎందుకు రోడ్డు మీద నడిపారు? ఎవడైతే వైఎస్ఆర్సీపీ జెండా ఉంటుందో, వైఎస్ఆర్సీపీకి మద్దతు మాట్లాడుతున్నారు, వాళ్ళని పట్టుకొని నడిపిస్తున్నారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. బయట చాలా ఆరోపణలు. వాటి 90% నిజం ఉందని ప్రూవ్ చేస్తున్నాయి కదా ప్రతి సంఘటన. ఆయన వాళ్ళ పార్టీ కార్యకర్తలకి భరోసా ఇవ్వటం నీకు ఎలా నొప్పి కలిగిందనేది నాకు అర్థం కాదు. దీన్ని ఇక ప్రతిరోజు అదొక పాఠంలాగా మనం ఎందుకు అనాలి? ఇదేనా మీరు నేర్చుకున్న పాఠాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కార్యకర్తలు భరోసా ఇచ్చాడు. ఇందులో నీకు తప్పేముంది? నీకు తప్పు ఎక్కడ కనిపించింది? అంటే నీకు హెడ్డింగ్ పెట్టుకుంటావు నీ ఇష్టం వచ్చినట్లు. వీటి మీద కేసులు పెడితే పొట్టేళ్లు బలిచ్చిన కార్యకర్తలకి సమావేశమైన వైకాపా అధినేత ఎవరెవరి మీద ఏ కేసులు ఉన్నాయో చూసుకొని ఆ కేసులతో హెడ్డింగ్లు పెడతారా రేపు నుంచి? మరేవి టీడీపీ కార్యకర్తలు అవి అడుగుతుంటే ఈ చెత్త డిస్కషన్స్లో ఏమంటారంటే, మాకు తెలియదండి, మాకు తెలియదు, ఎవరు చేసినా చెప్పే అయితే శిక్షే పడాలి కదా, పోలీసులు వాళ్ళని కూడా అదుపులో తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోరు? సడన్గా వాళ్ళకి పరారులో ఉంటారా? సడన్గా మనకు కనిపించుకుంటూ పోతాయా ఈ కళ్ళ ముందు? ఈ మాత్రం విజువల్స్ వేసి మరీ చూపిస్తారు. మరి అతను పుట్టినరోజుకు బలి ఇచ్చారు, తప్ప? ఏ ప్రకారం తప్పు? జంతు బలుడా? మరి అమ్మవారి కొన్ని పోలేరమ్మ అమ్మవారిలో ప్రతి చోట జరుగుతుంటాయి బలులు. పోయి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా ఏంటి? ఇప్పుడు పొరపాటున వాళ్ళలో ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు కదా. ఏంటి అమ్మవారికి జంతు బలులు నిషేధం? జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూడండి ఎన్ని బలులు జరుగుతుంటాయి. మన పోలేరమ్మలు ఆంధ్రప్రదేశ్లో పోలేరమ్మ టెంపుల్స్ దగ్గర జంతు బలులు ఇవ్వట్లేదా? జరగట్లేదా? పొట్టేళ్ళని ఇవ్వట్లేదా? ఎక్కడ బలి ఇవ్వడం లేదు అంటే చెప్పండి. ఈ చర్యని మద్దతు ఇద్దాం. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్య సూపర్, మద్దతు సూపర్ అన్నారు. అరే నువ్వు అది తప్పన్నావు, అరెస్ట్ చేసావు,
అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు కేసులు పెట్టారు, తర్వాత బెయిల్ వచ్చిందో లేకపోతే మామూలుగా వచ్చారు, బయటకు వచ్చారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళ పార్టీని హెడ్ని కలిస్తే నీకు ఎక్కడ నొప్పి పుట్టింది మహారాజైట ఉండాలిగా. న్యూస్ ఏం దొరకలేదా?